ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు భారీ నిరసనకు దిగారు. అవనిగడ్డ ప్రధాన కూడలి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిపై స్థాయి దిగజారిన వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నిరసన అనంతరం టీడీపీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు కోరారు. సౌమ్యుడైనటువంటి ముఖ్యమంత్రి గారిని ఇవాళ అంబటి రాంబాబు అనేవాడు ఇవాళ దాని మీదట ఇతను మతద్వేషాలు కానీ లేకపోతే వ్యక్తుల్ని రెచ్చగొట్టే విధానంలో మాట్లాడతారు. ఆ మాట్లాడేవాడిని ఇవాళ ఎలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే కూడా ప్రమాదం అండి. అందుకని అతని మీద కేసు పెడుతున్నాము. ఒక సౌమ్యుడు ఈ రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు సేవలు అనగానే మాట వీడిని